ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియ్యడు. 121వ కీర్తన 3వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట, నీ పాదమును నేను త్రొట్టిల్లనివ్వను అని. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు, సహాయకుడు, సంరక్షకుడు, భద్రతను ఇచ్చి కాపాడే దేవుడు అని తెలిసిన మన పాదములు ఒక్కొక్కసారి త్రొట్టిల్లిపోతున్నాయి. మన పాదాలు త్రొట్టిల్లకూడదు అంటే మనం దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలి. వాక్యపు వెలుగులో త్రోవలో మనం నడవాలి. మన మార్గం యథార్థంగా ఉండాలి. అప్పుడు మన మార్గము తప్పు త్రోవ పట్టదు. కానీ అపవాది అనేకమైన వలలు ఒగ్గుతాడు. మన మార్గంలో చీకటిని కలిగిస్తాడు, అడ్డుబండలు వేస్తాడు, నెమ్మది అనేది లేకుండా చేస్తాడు, దేవునికే దూరమైపోయేలాగా చేసేస్తాడు. నీవు గ్రహించి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ నీ పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని యేసు వైపు చూచుచు ముందుకు సాగిపోవడమే. వెళ్ళవలసిన గమ్యానికి ఆయనే నడిపిస్తాడు త్రొట్టిల్లిపోకుండా. దావీదు, సంసోను ఆధ్యాత్మిక ప్రయాణాలలో వారి పాదాలు త్రొట్టిల్లినాయి. అయితే వారి తప్పును తెలుసుకుని సరైనది నా దేవుని మార్గమే అని ఒప్పుకుని సరిదిద్దుకున్నారు. మరలా వారి పాదములు త్రొట్టిల్లనివ్వకుండా బండపైనే స్థిరంగా నిలవబడేలా చూసుకున్నారు. దేవుడే వారికి ముందుండి నడిపిస్తూ కాపాడుతూ వచ్చారు. మరి నీ అడుగులు ఎటు వేస్తున్నాయి? సరిదిద్దుకోవడానికి ఇష్టపడు ప్రియ సహోదరుడా, సహోదరి. నిన్ను నా దేవుడే నడిపిస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.